నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలోనే అదొక చీకటి అధ్యాయం. 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి 1977 మార్చి వరకు 2 ఏళ్ల పాటు సాగిన అరాచకానికి చారిత్రక సాక్ష్యం. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ చేత ఎమర్జెన్సీ ప్రకటన చేయించిన ఇందిరాగాంధీ సర్వాధికారాల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తనకు ఎదురు తిరిగిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా కటకటాల్లోకి నెట్టారు. చివరకు పత్రికల్ని సైతం వదల్లేదు. ప్రజాస్వామ్య భారతంలో ఆమె ఓ నియంతలా చెలరేగిపోయారు. ఇండియాలో ఎమర్జెన్సీ విధించి అర్ధ శతాబ్దం పూర్తయింది. నేటికి ఆ చేదు జ్ఞాపకాలు భారతీయుల మెదళ్లలో మెదులుతుంటాయి. జూన్ 25 దేశ చరిత్ర పుటల్లో చీకటి రోజు. కొందరికి పీడకల, మరికొందరికి చేదు జ్ఞాపకాల దొంతర. 1975 నుంచి 1977 వరకు 21 నెలలు భారతావని అట్టుడికిపోయింది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన ఆ గాయాలు నేటికి అలాగే కనిపిస్తున్నాయి. అందుకే మోడీ ప్రభుత్వం ఏటా రాజ్యాంగ హత్యా దినం జరుపుతామని 2024 జూలై 12న ప్రకటించింది. దీంతో ఎమర్జెన్సీ అంశం రాజకీయ రగడకు దారితీసింది. కమలనాథుల వాదనతో కాంగ్రెస్ విభేదిస్తోంది. 11 ఏళ్ల మోడీ పాలనను అప్రకటిత అత్యవసర పరిస్థితిగా అభివర్ణించింది. ఎమర్జెన్సీ సమయంలో కంటే నరేంద్రుడి హయాంలో ప్రజాస్వామ్యం 5 రెట్లు ఎక్కువగా దాడికి గురైందని ఘాటు విమర్శలు చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులను జైల్లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఇందిరా కుమారుడు సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ అంటూ వాసెక్టమీ ఆపరేషన్ నిర్వహించడానికి ప్రచారం నిర్వహించారు. దేశానికి అంతర్గతంగా, బహిర్గతంగా ముప్పు ఉందని ప్రతిపాదన చేసింది ఇందిరాగాంధీ. ఆమె ప్రతిపాదనను నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అంగీకరించారు. దేశ ప్రజల స్వేచ్ఛనే ప్రశ్నార్థకం చేసింది ఎమర్జెన్సీ. రాజకీయ ప్రత్యర్థులను జైలు పాలు చేయడానికి, వ్యతిరేకంగా ఉన్న మీడియా గొంతు నొక్కి పత్రికా స్వేచ్ఛను హరించడానికి ఎమర్జెన్సీ అనేది ఇందిరకు ఓ ఆయుధంలో ఉపయోగపడింది. 1977 మార్చి 21 వరకు దేశంలో తీవ్ర నిర్బంధం కొనసాగింది. 21 నెలల పాటు దేశంలోని పౌరుల ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగింది. దేశవ్యాప్తంగా 1,10,806 మందిని మిసా చట్టాల కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేశారు. ఇది ఎమర్జెన్సీ మీద ఏర్పాటైన జస్టిస్ షా కమిషన్ నివేదికలోని లెక్క. స్వాతంత్ర పోరాటంలో 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమకాలంలో భారత ఉపఖండ వ్యాప్తంగా బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసిన ఉద్యమకారుల కన్నా రెట్టింపు సంఖ్య. ఇందిరా ఎమర్జెన్సీ నిర్ణయం వెనుక అనేక ఆసక్తికర పరిణామాలున్నాయి. 1971లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఇందిరా అక్రమాలకు పాల్పడి గెలిచారని ఆమె చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. 1975 జూన్ 12న ఇందిరా ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతల నాయకత్వంలో ఆందోళనలు చెలరేగాయి. ఇందిరా వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఆనాడు నేతలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఇందిరా సవాల్ చేయగా 1975 జూన్ 24న సుప్రీంకోర్టులో సైతం ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే ఆమె ప్రధానిగా కొద్ది కాలం కొనసాగడానికి మాత్రం కోర్టు అనుమతించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇందిరా ఆ మరుసటి రోజే జూన్ 25 రాత్రి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ చేత ప్రకటన చేయించారు. సర్వాధికారాలు తన గుప్పెట్లో పెట్టుకుని 2 ఏళ్ల పాటు దేశంలో అరాచక పాలన సాగించారు. సంపూర్ణ విప్లవం నినాదంతో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పెద్ద సంఖ్యలో ప్రజలను ఇందిరా సర్కార్కు వ్యతిరేకంగా కూడగట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జనతా పార్టీ, కాంగ్రెస్, సోషలిస్ట్ నేతలు దేశవ్యాప్తంగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కార్మిక, విద్యార్థి, యువజన, రైతు సంఘాల నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశారు. నాటి ఎమర్జెన్సీ గాయాలు నేటికి మారటం లేదు.
50 ఏళ్ల ఎమర్జెన్సీ పైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఓడిన అమెరికా, కర్రుగాల్చి వాతపెట్టిన ప్రపంచ దేశాలు. ట్రంప్ వెనక్కి తగ్గడం వెనుక రీజన్ ఏంటి? పశ్చిమాసియాలో అశాంతి డేంజర్ బెల్స్ మోగించాయా? అగ్రరాజ్యానికి ఐరోపా దేశాల వార్నింగ్ ఎందుకు? పరిస్థితి చేజారిందని ముందే గ్రహించాయా? ఇజ్రాయెల్ క్షిపణులతో అమెరికా బెదిరిపోయిందా? యుద్ధంలో నైతికంగా గెలుపు ఇరాన్దేనా? సీజ్ ఫైర్ సీక్రెట్స్. రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావుస్ రిపోర్ట్ at 8:15 PM. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, సమగ్ర కథనంతో లోతైన విశ్లేషణ. ప్రతి అక్షరం ప్రజాపక్షం, ప్రతి దృశ్యం ప్రజాకోణం. భూగోళం నుంచి ఖగోళం వరకు నిత్యం వార్తా సమాచారం. ఇన్ డెప్త్ న్యూస్ అనాలిసిస్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. బర్నింగ్ టాపిక్ మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 9:30 రైట్గా డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, వెంకటస్వామి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఎమర్జెన్సీ జరిగి 50 ఏళ్లు, ఇప్పటికీ కూడా ఆ గాయాలు ఇంకా మనస్సులో అలాగే ముద్రించుకుని ఉన్నాయి. సో ఈ బీజేపీ మాత్రం ఈ ఎమర్జెన్సీ డేని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. సో ఎలా చూస్తున్నారు దీన్ని? ముందుగా ఛానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశ చరిత్రలో రాజ్యాంగానికి సంబంధించి, దేశ పౌర హక్కులకు సంబంధించి ఎమర్జెన్సీ డేస్ అనేది ఒక చేదు అనుభవం. ప్రజలకు, నాయకులకు, అటు అధికారం ఉన్న వాళ్ళకు, ఇటు అధికారంలో లేని వాళ్ళకు, ఇద్దరు కూడా సామాన్య ప్రజలకు, పత్రికలు డెఫినెట్ గా అది ఒక చేదు అనుభవం. దాని యొక్క యాక్టివిటీ ఇదంతా కూడా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత స్వాతంత్ర వాయువులు పీల్చుతున్నటువంటి వ్యక్తులకు డెఫినెట్ గా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు కూడా సమర్థించలేదు. ఈవెన్ మా పార్టీ, ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా దాన్ని ఏదో సంపూర్ణంగా నేను చేసింది కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఆమె ఎప్పుడు వివరించలేదు. దాని తర్వాత కూడా వారు దానికి కారణాలు చెప్పినారు. వారు చెప్పినటువంటి కారణాలు కానీ తర్వాత అప్పుడున్నటువంటి జర్నలిస్టులు, లేకపోతే మేధావులు, తర్వాత రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అంతా కూడా చెప్పినటువంటి వివరణలో కూడా దేశానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశ భద్రత, దేశం యొక్క ఇంటిగ్రిటీ, దీనికి సంబంధించిన అంశాలు కూడా దాంట్లో ముడిపడి ఉన్నాయి. తర్వాత రాజకీయంగా ఒక యాంగిల్లో చూసినప్పుడు ఇందిరాగాంధీ ఒక లేడీ. ఈ దేశంలో మహిళా అధికారాన్ని సహించలేనటువంటి శక్తులు, వ్యక్తులు, కుట్రలు కూడా బయటకు వచ్చినటువంటి రోజు. ఆమె యొక్క అంటే ఎన్నికను కానీ, లేకపోతే ఆమె పొలిటికల్ గా ఆమె వచ్చినటువంటి నేపథ్యాన్ని కానీ. సో ఒక మహిళను ప్రధానమంత్రిగాను, దేశ నాయకురాలుగా చూడడానికి అప్పుడున్నటువంటి నాయకత్వం సిద్ధంగా ఉన్నదని నేను అనుకోవటం. దాని కారణంగానే తీవ్రంగా అంటే ఆశావాహులు, అప్పటిదాకా కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్స్, వీళ్ళందరూ కూడా వారి యొక్క
నాయకత్వాన్ని వ్యక్తిగతంగా అంటే వ్యతిరేకించి సందర్భంగా అంటే అన్ని దిక్కుల నుంచి అష్ట దిగ్బంధం చేసిన కారణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటును ఉపయోగించుకొని తను ఎమర్జెన్సీ విధించింది. ఆ ఎమర్జెన్సీ యొక్క విధింపు, ఎమర్జెన్సీలో జరిగినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేనేం దాన్ని సమర్థించను, వ్యక్తిగతంగా సమర్థించను, లేకపోతే సంస్థ పరంగా కూడా నేను సమర్థించను, మా పార్టీ పరంగా కూడా సమర్థించిన సందర్భాలు తక్కువ. కాకపోతే దాని యొక్క ఇంటర్ప్రిటేషను ఇస్తున్నటువంటి యాంగిల్ ఇలా బీజేపీకి లేకపోతే ఇతర అంటే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంట్ చేసేటువంటి అంటే అవి ఇచ్చేటువంటి కోణాన్ని మాత్రం మేము డెఫినెట్ గా వ్యతిరేకిస్తాము. ఆ రోజు రాజకీయ అధికారం కంటే ఎక్కువ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎమర్జెన్సీ వచ్చిందని అంటే మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ దేశంలో లోపల బయట కూడా ఒక ముప్పు ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ఈ ఎమర్జెన్సీ విధిస్తున్నామని చెప్పారు. కానీ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈ డెసిషన్ తీసుకోవడము అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఆ రోజు ఈ రోజు కూడా అదొక $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఇది దేశాన్ని కాపాడడానికా లేకపోతే అధికారము దక్కించుకోవడం కోసమా? నేనేం మాట చెప్తున్నానంటే అలహాబాద్ కోర్టు నేను కూడా లా చదివిన, నేను కూడా ఐ నో టు సర్టన్ ఎక్స్టెంట్. ఇక్కడ కూర్చున్న ఇద్దరు కూడా నాకు చాలా సీనియర్ అడ్వకేట్స్. అలహాబాద్ కోర్టు యొక్క తీర్పులో కూడా కుట్ర ఉంది, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను కోర్టులను ఓవరాల్ గా తప్పుపట్టాను, జ్యుడిషియరీని ఓవరాల్ గా తప్పుపట్టాను. కానీ సందర్భ సహితంగా కోర్టులు వ్యవహరించిన తీర్పు, కోర్టులు పక్షపాతంగా వ్యవహరించిన దానికి మొదటి మెట్టు అలహాబాద్ తీర్పు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కోర్టుల యొక్క తీర్పులలో మీరు చూస్తే గుజరాత్ లో అనేక సందర్భాలు వచ్చినటువంటి కోర్టు తీర్పులను మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎట్లా కొమ్ము కాసినాయి అనేది చాలా స్పష్టంగా. నిన్నాక మొన్న రాహుల్ గాంధీ కేసులో రాహుల్ గాంధీకి అది మన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి జేడీసీకి ఎట్లా ప్రమోషన్ వచ్చిందో అట్లా రకరకాలుగా ఈ మధ్య కాలంలో జ్యుడిషియరీ రిలీజ్ వచ్చినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు మన చీఫ్ జస్టిస్ కావచ్చు, పోయిన చీఫ్ జస్టిస్ గారు కూడా ఒక మాట చెప్పినారు, ఒకసారి ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇది పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి పదవులను తీసుకోవడం అనేది సమంజసం కాదని మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భం ఉన్నది. అసలు అంటే ఈ ప్రకటిత అప్రకటిత ఎమర్జెన్సీ లాగా 2012 తర్వాత మోదీ గారు ఇక్కడ గుజరాత్ లో వచ్చిన తర్వాత అప్రకటితమైనటువంటి ఒక ఎమర్జెన్సీ అక్కడ నడుస్తూనే ఉన్నది గత 20-25 సంవత్సరాల నుంచి. అక్కడ జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి సరే ఈ చర్చలో ముందు నేను మాట్లాడతాను, మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ జరిగిన పరిణామాలను చూసుకున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలను ఆసరా చేసుకున్నారు. కానీ రాజ్యాంగంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కంటే దేశం యొక్క ఇంటిగ్రిటీని, దేశం యొక్క రాజకీయ స్థిరత్వాన్ని, తర్వాత ఇంటర్నల్ భద్రత, ఎక్స్టర్నల్ వచ్చినటువంటి దాడిని ఇవన్నిటిని కూడా సరిచేయడానికి, వాటి నుంచి దేశాన్ని కాపాడడానికి అనేటువంటిది చాలా స్పష్టము. అయితే దీంతో ఎదుటి వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోవచ్చు, కానీ దీన్ని ఎనలిటికల్ గా మనం పోయినప్పుడు డెఫినెట్ గా అంటే ఎందుకు ఒప్పుకోరంటే ఎక్కువ మంది ఈవెన్ రామ్మోహన్ రావు గారు కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ కారణంగా సామాన్య ప్రజలకు కావచ్చు, మీడియాకు కావచ్చు, లేకపోతే అంటే ఓపెన్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, అంటే అది మాట్లాడే హక్కు కావచ్చు, కొంత భంగం కలిగినటువంటి కారణంగా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నేనుతో సహా సిద్ధంగా లేము. కానీ దీంట్లో ఉన్నటువంటి దేశ భద్రత అనేటువంటి పార్టీని ఏదైతుందో దాన్ని సమర్థించక తప్పదు. దీని కారణంగా ఇలా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని నేను చెప్పాలా, నడుస్తుందని ముందే చెప్పినటువంటి మహనీయుడు భారతీయ జనతా పార్టీ అధినేత అద్వానీ గారు పాంచజన్యంలో రాసినటువంటి ఆర్టికల్ నే దేశంలో అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ నడుస్తుంది, నడవబోతుంది,
మోడీ నాయకత్వం అదే విధంగా ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పినారు. వారిని అంటే గురువు అంటే శిష్యుడు వచ్చి గురువును పూజించే బదులు కథం చేసినటువంటి చరిత్ర కూడా ఈ ఈ మోడీ గారికే దక్కుతుంది. అనేక అంశాలలో నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను గుడ్డిగా ఎమర్జెన్సీ నేను సమర్థిస్తలేను. బట్ ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇప్పుడు నడుస్తున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీని కూడా మనం డిస్కస్ లోకి తీసుకోవాల్సిన అంటే పరిగణలోకి తీసుకొచ్చి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తాను. రైట్ అండి. ఓకే, శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, 50 ఏళ్ల ఎమర్జెన్సీని మించినటువంటి అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇప్పుడు దేశంలో ఉంది. 11 ఏళ్లుగా ప్రజలు అదే చూస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ ఎమర్జెన్సీ ఇష్యూని ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ అంత ఎక్కువగా గుర్తు చేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తోంది? అంటే ఇది కాంగ్రెస్ ను రాజకీయంగా టార్గెట్ చేయడానికా, లేక దేశ ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ చేస్తోందా? ఇది 50 ఏళ్ళు అయింది కాబట్టి ఎమర్జెన్సీ జరిగి మన యువతకి దేశంలో జరిగిన ఒకసారి చరిత్రని మళ్ళీ అవగతం చేయడానికి ఒకటి, రెండోది రాబోయే తరంలో పాలకులు ఎమర్జెన్సీ లాంటి తరహా రాకుండా ఉండడానికి సెన్సిటైజేషన్ కి ఈ సెమినార్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా అవసరమే కదా. ఎందుకు చేయకూడదు? జరిగిన చరిత్రలోనే ఒక పాఠ్యాంశమే కదా. సో ఆ తర్వాత అది ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ లో జరిగినటువంటి ఇది కదా. దానికి ప్రజలు ఆ రోజు దేశంలో ఏ రకమైన అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయో కదా. మీ మీడియా కూడా ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు, ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఒకసారి మననం చేసుకున్నారు అంతే. సో దీన్ని ఇది చేయొద్దు అది చేయొద్దు కంటే చరిత్రలోని మంచి చెడులు అన్ని కూడా మనం ప్రజలకు తేటతెల్లం చేయాలి. హంసలాగా ప్రజలు మంచిని స్వీకరిస్తారు, పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తేలిపోతాయి. ప్రజల ముందు పెట్టడానికి భయం ఎందుకంటే అంటే భవిష్యత్ తరాలకి ఇది ఒక పాఠంగా ఉంటుంది కాబట్టి మీరు గుర్తు చేసే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు లాయర్ గా చదువుకోవాలి, అన్నలు ఇద్దరు ఎల్ఎల్బిఏ కాబట్టి నేనేమంటున్నా, చదివేటప్పుడు మాకు తెలియద్దా ఆర్టికల్ 352 ఏంది, 365 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్ని మేము చదవాలనా లేదా? మీరు చెప్పండి. లేదు, ఏమేమి ఆ రోజు అమెండ్మెంట్ 39, 42, 44 అనేది హిస్టారికల్ అమెండ్మెంట్స్. అది కాన్స్టిట్యూషన్ విద్యార్థి ప్రతి ఒక్కరూ ఇది 100% చదవాల్సినటువంటి సబ్జెక్టు. దాంట్లో ముఖ్యంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఇట్స్ స్టాల్వర్డ్ కేసు. మా కేసుల ప్రతిసారి ఇప్పుడు మేము ప్రతి దాంట్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసుని మేము కేసుల కింద తీసుకుంటాం. సో ఆ రకంగా కేశవానంద భారతి కేసు అండి, అది ఎంత ఇంపార్టెంట్ కేసు. అది మనం తీసుకోవద్దు, నెమరు వేసుకోవద్దు అంటే ఎట్లా చెప్పండి? సో నెమరు వేసుకోవాల్సిందే, మంచి చెడులని మనం గుర్తించాల్సిందే, ప్రజలు గాని మనము గాని. కానీ ఏ పరిస్థితుల్లో ఈ ఎమర్జెన్సీ అనేది విధించారు అనే దాన్ని ఆ యాంగిల్ ని మీరు రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది. ఎస్, అది రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నామా, రైట్ పోర్ట్రేట్ చేస్తున్నామా అనేది మనం ఇంటర్ప్రిటేషన్స్ తర్వాత మాట్లాడతాం. వాస్తవం, ఆనాటి ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ ఎన్నికలలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా లేదని అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుని, అలహాబాద్ కోర్టే కాదు, హైకోర్టే కాదు, మనకు సుప్రీంకోర్టులో కూడా 5 మంది అనుకుంటా ఆ రోజు జడ్జిలు 5 మంది ఇచ్చిన తీర్పు. దాంట్లో వైవి చంద్రచూడ్ అనే మేము అనేక పుస్తకాలు చదువుతాం, వారి అనేక మంది జడ్జిలు దాంట్లో ఉన్నారు. సో ఆ 5గురు ఫేమస్ అడ్వకేట్ జడ్జిలే. సో వారు ఇచ్చినటువంటి తీర్పు మరి హైకోర్టులో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకి ఆ టెంపరీ రిలీఫ్ ఆమె కొంత కూడా ఇచ్చినారు పాపం. ఇమీడియట్ గా ఏదో జైలు పోమని అనలేదు. జైలు పోకోవాల్సినటువంటి వాళ్ళు పార్లమెంట్ కురికి అమెండ్మెంట్ బిల్ 39th అమెండ్మెంట్ బిల్లు నేను మీ దృష్టికి, మీ ద్వారా ప్రజలకు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఒకసారి చేస్తాను. 39th అమెండ్మెంట్ బిల్లు ఏ రకంగా ప్రవేశపెట్టినారు తెలుసా మేడం? రాయ్బరేలీ ఇది అలహాబాద్ కోర్టులో మళ్ళా అప్పీల్లో ఏదో అనుకుంటా, అది అరౌండ్ 24th ఆర్ సంథింగ్ డేట్, అది సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక డేట్, అంటే విత్ ఇన్ ఎ వీక్. సో అంతకన్నా ముందే ఈమె ఏం చేసిందంటే పార్లమెంట్ లో 7th ఆగస్టుకు బిల్లు ప్రవేశపెట్టింది. అదే రోజు పాస్ అయిపోయింది. తర్వాత రాజ్యసభలో 8th పెట్టినారు, అదే రోజు పాస్ అయిపోయింది. 10th నాడు ప్రెసిడెంట్ కు అసెంట్ 2 వచ్చేసినాయి. 12th అనుకుంటా అలహాబాద్ కోర్టులో తీర్పు ఉండింది. సో ఈ రకంగా ఎంత దుర్మార్గం అండి. గంత ఆగ మేఘాల మీద పాస్ అయిన బిల్లు ఇప్పటి వరకు ఏది లేదు పార్లమెంట్ చరిత్రలో. రెండోది మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ఆ 39th అమెండ్మెంట్ బిల్లు వచ్చిన తర్వాత ఓన్లీ 2 months వరకే ఉంటుందండి. సో కానీ వీళ్ళు వితౌట్ కాన్సెంట్ ఆఫ్ ది ఎవరు మన ప్రజాస్వామ్య దేశంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ క్యాబినెట్.
అది లేకుండానే డైరెక్ట్ ఇందిరాగాంధీ గారి లెటర్ ని తోని ఆనాటి ప్రెసిడెంట్ ఆ రోజు ప్రెసిడెంట్ ఎట్లున్నారో మీకు తెలుసు కదా ఇక అంటే ఆ ప్రెసిడెంట్ పోస్ట్ అనట్లేదు, ఆ వ్యక్తిని అంటున్నా. ఆయన గులాంగిరి చేసిన ఆయన ఆ రోజు ప్రెసిడెంట్. సో ఆయన ఈమె లెటర్ మీదనే దాన్ని ఏది ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినారు. ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందండి? మనకు 3 సార్లు వచ్చింది ఈ దేశంలో. ఒకటి నెహ్రూ గారి టైంలో చైనా ఇన్వైట్ చేసినప్పుడు, రెండోది బంగ్లా ఈస్ట్ బంగ్లా మన పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు కొద్ది కాలం, ఆ తర్వాత ఇమీడియట్ గా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఎమర్జెన్సీ. తర్వాత మళ్ళీ ఇప్పుడు లేదు కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ రిగ్రెట్ వెలిబుచ్చింది. ఇప్పుడు మా వెంకట సామాన్య ఇంత ఇబ్బంది పడ్డాడంటే డెఫినెట్ గా అది ఖండించదగ్గది కాబట్టి ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సంపూర్ణంగా వారు ఏకీప్రాయం వెలిబుచ్చలేరు. కానీ అంటే ఒకాల్తా మనం డెఫినెట్ గా ఏ పార్టీని ఓన్ చేసుకున్నా ఆ పార్టీని మాట్లాడాల్సిన పరిస్థితులు రాజకీయ నాయకులకు ఈ రోజు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకుల్లాగా మేము ఏదైనా మాట్లాడవచ్చు అనే ఇది లేనట్టుగా ఉంది. ఇది వారు అన్నారు అప్రకటిత ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విత్ ఇన్ ద పార్టీ ఉంటే ఉండొచ్చు కాక. కానీ నేను ఒకటే ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసినటువంటిది కాన్స్టిట్యూషన్ ని ఒక వ్యక్తిగతంగా ఆమె ప్రయోజనాల కోసం కాన్స్టిట్యూషన్ ని బుల్డోజ్ చేసింది అని మాత్రం నేను చెప్తా ఉన్నాను. వ్యక్తిగత ప్రయోజనం ఏంటి అంటే ఆమె ప్రధానమంత్రిగా, లేకపోతే ఆమె ఎన్నిక గురించి జరిగినటువంటి కోర్టులలో ఎదుర్కోవచ్చు, కోర్టు ఇచ్చిన తీర్పును ఒబే చేయొచ్చు, మళ్ళీ ఆమె 6 ఏళ్ల తర్వాత పోటీ చేయొచ్చు. కానీ ఆమె కోర్టు ప్రాసెస్ ఎంచుకోలేదు. 39th అమెండ్మెంట్ బిల్లు ఇంతకుముందు నేను చెప్పినా గానీ దాని ఉద్దేశం ఏంటి తెలుసా మేడం? ఆ రోజు 39th కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది ప్రెసిడెంట్ ని గాని, లేదా మన ప్రైమ్ మినిస్టర్ ని గాని, లేదా స్పీకర్ ని గాని ఎన్నికలలో కోర్టులు ఎటువంటి వారి ఎన్నికల మీద కేసులు వాద్యాలని ఎంటర్టైన్ చేయకూడదు అనేది. చేయొద్దా మీరు చెప్పండి? ఈ రోజు గగ్గోలు పెడతా ఉన్నారు అసలు స్పీకర్ డిసిషన్స్ మీద తాత్సారం అవుతుందని, ప్రెసిడెంట్ గారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తుంటే ఆహా ఓహో అని కాంగ్రెస్ అంటా ఉంది కదా. మరి ఆనాటి నాలుక ఈనాటి నాలుకకి తేడా అయిపోయిందా? సో నేనేమంటున్నా అంటే ఒక్కరే కదా. ఇప్పుడు మనం ఇంకోటి కూడా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఎవరో లేరు, మధ్యలో వేరే భావజాలంతో వచ్చిన నాయకులు ఎమర్జెన్సీ కాలేదు. ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క తాత నెహ్రూ గారు కావచ్చు, నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ కావచ్చు, ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ గారు 6 పాయింట్ ఫార్ములా, అనేక రుగ్మతులు, వాటిని మళ్ళీ మాట్లాడదాం మీరు నెక్స్ట్ నాకు టైం ఇచ్చినప్పుడు. అన్న వెయిట్ చేస్తున్నాడు కాబట్టి సంజయ్ గాంధీ గారి చేసినటువంటి కార్యక్రమాలు తల్లే ఆశ్చర్యపోయింది. సో ఇవన్నీ వారు చిందాననే రాహుల్ గాంధీకి. ఈ రోజు కూడా మాట్లాడుతుంది రాహుల్ గాంధీ గారే. అంటే ఒకటే కుటుంబం కాన్స్టిట్యూషన్ మీద ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు మీరు ఒకసారి దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వీఆర్ ఇండియన్స్ అండి. ఆ రోజు ఎట్లా ఉండే అంటే కాలము, ఐ లవ్ ఇండియా అనొద్దు, ఐ లవ్ ఇందిరా అనాలి. అంటే ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అనే స్లోగన్ వచ్చింది, గరీబీ హటావో అనే స్లోగన్ కూడా వచ్చింది. సో ఈ రకంగా ఈ స్లోగన్స్ ని వ్యక్తిగతంగా వారి పాపులారిటీ కోసం వాడుకున్నటువంటి స్లోగన్స్. అందుకు నేనేం చెప్తాను అంటే నేనేం నాన్ పొలిటికల్ గా ప్యూర్ గా నేను మాట్లాడడానికే నేను మాట్లాడుతాను. ఎందుకంటే మా అన్న వెంకట సామాన్ వచ్చిండు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుకుంటూనే చెప్తున్నా. ఎన్నో వ్యంగ్య చలోక్తులు నేను పాపము అనుకున్నాను చెప్దామని. సో కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ కంటే నేను ఓన్లీ సబ్జెక్ట్ కు పరిమితమై మాట్లాడదాం. కాకపోతే కొద్దిగా ప్రేక్షకులకి ఏంటంటే బోరింగ్ ఉండొచ్చు. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఇది 42 అమెండ్మెంట్ గురించి, 44th అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్ వాట్ ఈస్ ఇట్ మేడం? నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నాను. 44th అమెండ్మెంట్ తర్వాత మళ్ళా జనసంఘ ఆ రోజు జైల్లోకి పోయింది కూడా మీరు నాయకులను చూడండి. కాంగ్రెస్ పార్టీలోని 2 కూడా పోయినారు, నాకు వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు. అన్నయ్య మనం చెప్తాడు రామ్మోహన్ అన్న, జయప్రకాష్ నారాయణ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, అంత స్టాల్వర్స్ అండి ఈ దేశం సోషలిస్టులు. వాళ్ళు పెట్టింది ఏంది తెలుసా మేడం? 42nd అమెండ్మెంట్ లో మళ్ళీ సోషలిజం సెక్యులరిజం అని, అదే సోషలిస్ట్ నాయకులని జైల్లో పెట్టినారు అందరినీ. అంటే బ్రిటిష్ కాలం పోయిన తర్వాత కూడా మళ్ళొకసారి మనని మనం పరిపాలించుకున్నప్పుడు వి ద పీపుల్ అనే దగ్గర ఐ ఆమ్ ఇందిరా అనే ఏదైతే స్లోగన్ ఆమె తీసుకుందో, వి ద పీపుల్ పోయింది కాన్స్టిట్యూషన్, మై సెల్ఫ్ అని ఆమె తీసుకొచ్చినటువంటి ఏదైతే డిసిషన్స్ ఉన్నాయో వీళ్ళందరినీ జైల్లో పాలు చేసినాయి మేడం. జైల్లోకి పోయింది వాస్తవం, ఎమర్జెన్సీ వచ్చింది వాస్తవం. 352 ఆర్టికల్ నుంచి 365 దాకా అమెండ్మెంట్లు చిత్రవద
కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయినాయి మేడం. ఎప్పుడు కావాలి ఇది? ఎక్స్టర్నల్ ఇన్వేడ్ అయినప్పుడు కావాలి, ఇంటర్నల్ ఆర్మీ రెవల్యూషన్ ఏదైనా వచ్చినప్పుడు కావాలి, లేకపోతే భౌగోళికంగా మనకు మన గీత బౌండరీలో ఇంకో దేశం దుర్మార్గంగా మన దేశం యొక్క బౌండరీని మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు జరగాల్సినటువంటిది. అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఈ రోజు మనం 44th అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఏమైనా గొడవలు అవుతున్నాయా? అసలు ఎన్ని చట్టాలు మేడం? మీసా చట్టం, పీసా చట్టం, అసలు వాట్ నాట్. అంటే అది కాకుండా నేను చెప్తున్న చట్టాలు, ఇది ఎలాబొరేటెడ్ ఇష్యూ అండి. అంటే ఒక క్లాస్ రూమ్ లో ఒక లెక్చరర్ గా కంటిన్యూస్ గా మా కత్తి వెంకటస్వామన్న ఒకవేళ టీచర్ కాబట్టి చెప్తున్నా, ఇది ఒక సిలబస్ లో ఒక చాప్టర్ అన్న. ఇది ఒక రోజు 45 నిమిషాల క్లాస్ కంటే ఇప్పుడు మనకు మీడియాలో ఇప్పుడు దొరికే 5 నిమిషాలలో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, అంటే మొత్తం ఎలాబొరేట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ అనేక కాన్స్టిట్యూషన్ ని అనేక చిత్రవదకు గురైంది మాత్రం కాన్స్టిట్యూషన్. ఆ రోజే అంబేద్కర్ గారు అన్నారు, లాస్ట్ కోట్ మేడం, అందుకే అన్నారు అంబేద్కర్ గారు, కాన్స్టిట్యూషన్ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ వ్యక్తులు ఎవరైతే దీన్ని కాన్స్టిట్యూషన్ ని పరిపాలించాలి, కాపాడాలి, ధర్మబద్ధంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే వారికి అనుకూలంగా చేసుకోదలుచుకుంటే కూడా అప్పుడు ఇబ్బందుల పాలు వస్తాయి. కాన్స్టిట్యూషన్ గా వ్యవస్థని పరిపాలించే విధంగా ఉండాలి. వ్యక్తుల ఇష్టారాజ్యంగా ఇది ఉపయోగపడినప్పుడు మాత్రం దీంట్లో డేంజర్ జరగదని, ఇబ్బందులు రావని నేనేం చెప్పలేను. కానీ ఇది మొత్తం ఏదో శిలాశాసనం లాగా ఉండబోదు. కానీ ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయని ఆ రోజే హెచ్చరించారు వాళ్ళు. సో అనేక లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటే చెప్తా ఉన్నా మేడం, ఎగ్జామ్ లో పాస్ కాని వాళ్ళు, అంటే రాయ్బరేలీ ఎన్నికలలో ఫెయిల్ అయినటువంటి సందర్భం కోర్టు తీర్పు ప్రకారం. సో ఆ ఫెయిల్ అయిన సందర్భంలో నేను ఫెయిల్ అయినాను కాబట్టి నా మార్క్ షీట్ నేనే ప్రింటింగ్ చేయించుకుంటా, కలర్ ప్రింట్కి పోయి DTPకి పోయి, అంటే ఇట్స్ అమౌంట్ టు ది చీటింగ్ కేసే కదా. సో ఆ రకంగా కాన్స్టిట్యూషన్ లో ఆమె నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి పదవిని పోయింది, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో మనం చూసినాం కదా, జనతా గవర్నమెంట్ రావడం, అనేక సంస్కరణలకు మళ్ళీ రావడం అనేది జరిగింది మేడం. రైట్ అండి. సో రామ్మోహన్ గారు, 1975, 77 21 నెలల పాటు మనం చూసినటువంటి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు చూపిందంటారు? అయితే ఈ రోజు దాని పాఠాలు మన మీద, మన రాజకీయ వ్యవస్థను ఎలా షేప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటారు? రోజా గారు, మీకు అట్లాగే మిత్రుడు శ్రీనివాస్ గారికి, వెంకటస్వామి గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. అద్భుతమైన కొటేషన్స్ తో ఇద్దరు కూడా, అంటే చర్చలో వేడి పుట్టారు, వెలిగే పుట్టింది. నాకు చాలా ఆనందంగా చర్చ, రాజకీయ చర్చ కాకుండా శ్రీనివాస్ గారు కూడా అమెండ్మెంట్స్ గురించి, గోలక్నాథ్ కేసు కూడా చెప్పాలి మనకు, మర్చిపోయింది. అంటే ఎమర్జెన్సీకి నా జీవితానికి కూడా సంబంధం ఉంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జూన్ లో ఒక ఆర్టికల్ మనకు ఇంతకుముందు శ్రీనివాస్ గారు జ్ఞాపకం చేశారు. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని అప్పటి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనకు DK బార్వా, దేవకాంత్ బార్వా, ఆయన ఒక పెద్ద స్లోగన్ బయట తీసాడు. అది 71లో గరీబ్ హాటావు, కానీ 75లో మొదట్లో చేస్తే దాని మీద నాకు ఎందుకో, నేను 16 వెళ్ళి 17 నిండలే, ఇంకా అంటే నేను పిల్లవాడిని, టీనేజ్ లో ఉన్నాను, 17 నిండలే, ఇంటర్మీడియట్ అయిపోయింది. మా బాబు సోవియట్ భూమి, అట్లాగే అమెరికన్ రిపోర్ట్ తెప్పించేవాడు. అంటే సోవియట్ రష్యా గురించి తెలుసుకునేవాడిని, ఈ రెండు కూటముల గురించి తెలుసుకునేవాడిని. అప్పుడు జీవితంలో ఏమిటి అసలు ప్రజాస్వామ్యం అంటే వ్యక్తులు కాదు కదా, ప్రజాస్వామ్యం దేశం ఉంది, ప్రపంచం ఉంది అనుకుని నేను ఒక వ్యాసంగా లేఖ రాసిన, జనవాక్యం అని ఆంధ్రభూమిలో గోరశాస్త్రి గారు ఎడిటర్ లేఖ రాసిన. లేఖ కొంచెం పెద్ద వ్యాసంగా అయిపోయింది. ఏమనంటే, ఇందిరా అంటే ఇండియా కాదు, ఇండియా అంటే ఇందిరా కాదు, ఇండియాలో ప్రజలు ఉన్నారు, ప్రజలంటే దేశం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, గురిదాడ అప్పారావు అన్నాడు. ఇది తప్పు అని రాసిన. గోరశాస్త్రి గారికి నచ్చిందో ఏమో, నా పేరు కూడా ఎవరు ముసలాయన అనుకున్నాడు, బండారు రామ్మోహన్ రావు అంటే అద్భుతంగా 8వ పేజీ పక్కన వేసాడు. నా మొట్టమొదటి వ్యాసం ఆంధ్రభూమిలో ప్రింట్ అయింది. అంతకుముందు లేఖలు ప్రింట్ అయ్యేది కానీ వ్యాసంగా ప్రింట్ అయింది. నా ఉద్దేశం ఏంటంటే, అది కనుక 1 నెల తర్వాత ప్రింట్ అయితే నేను జైల్లో ఉండేవాడిని. ఎందుకంటే జూన్ 1st వీక్ లో ప్రింట్ అయింది, జూన్ 25 నాడు ఎమర్జెన్సీ వచ్చింది కనుక, ఎమర్జెన్సీ వస్తే ఈ ప్రింటే కాకపోతుండే, ఒకవేళ అప్పుడేమైనా ప్రింట్ చేస్తే మాత్రం నేను జైల్లో ఉండేవాడిని 17 ఏళ్ల వయసులో. అప్పటి నుంచి 50 ఏళ్ల జర్నలిజంలో నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ దీనిలో ఒక మాట ఏంటంటే, ఇంత అకాడమిక్ చర్చ జరుగుతున్న సందర్భంలో వేరే దానికి పోకుండా నేను ఒక మాట చెప్తాను. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు. అందులో ఏంటంటే, ఎమర్జెన్సీ మొట్టమొదటిసారి విధించింది, ఈ దుర్మార్గం చేసింది అని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు విషయాన్ని నేను చెప్పారు. 62లో చైనాతో యుద్ధం నుంచి మొదలుపెట్టి 68 దాకా, ఏది 65 పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. మొదటిసారి 5-6 ఏళ్ళు ఎమర్జెన్సీ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ గా ఉండేవారు. అప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ప్రజల మీద ప్రభావం పడలేదు శ్రీనివాస్ గారు, మన ప్రజల మీద పెద్ద ప్రభావం ఎందుకు పడలేదంటే, అది ఇప్పుడు ఎమర్జెన్సీకి 3 కారణాలు. ఒకటి, అత్యధిక పరిస్థితి అంతర్గతంగా ఉన్నప్పుడు, లేకపోతే విదేశీ శక్తులు దాడి చేసినప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు.
ఇట్లాంటి అంటే పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు అంటే మన ప్రకృతి విపత్తు, భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, అటువంటిప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు దేశంలో. ఇవి లెక్క కనుక ఈ లెక్కన అప్పుడు ఎమర్జెన్సీ విధించినా కూడా 5-6 ఏళ్ళు పెద్ద కష్టం కల. తర్వాత 71 కూడా అత్యధిక పరిస్థితి విధించింది, కానీ అది పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎప్పుడైతే 71 తర్వాత గరీబీ హఠావో అని, ఆ తర్వాత బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు, చాలా అద్భుతమైన చర్యలు అంటే ఇందిరాగాంధీ ఆనందనే మనకు ఒకటే గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది? నేను ఒక పెళ్లికి మొన్న నేను ఒక చిన్న తెల్ల షర్టు, ఒక చిన్న మార్క కింద, అంటే కాలర్ కాడ కాదు, కింద ఒక మార్కు ఉన్నది. అందరూ రామన్న ఏం పడ్డది, రామన్ ఏం పడ్డదని అడుగుతున్నా. అంటే ఏంటి, తెల్ల షర్టు మీద చిన్న మార్క ఉన్నా గుర్తించినట్టే ఈ మొత్తం ఇందిరాగాంధీ జీవితానికి మొత్తాన్ని ఎమర్జెన్సీకి ముడిపెట్టడం చూసిందా, అది కొంచెం నష్టదాయకం అంటున్నాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు 71లో చేసిన సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఎవరైతే మొరార్జీ దేశాయిని, ఆయన జాతీయవాది కనుక ఆయన మనకు జనరల్ గా అమెరికా దగ్గరగా ఉంటారు అనే ఉద్దేశంగా సోషలిజం సెక్యులరిజం ప్రవేశపెట్టాలంటే కొంత దూరంగా ఉండాలని చెప్పి ఆయన ఆర్థిక శాఖ మంత్రి తీసేసినాక ఆయన తిరగబడి కాంగ్రెస్ నుంచి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికైనప్పుడు పోయింది ఆయన. ఆ తర్వాత 75లో జరిగింది ఏంటంటే వ్యక్తిగతంగానే తన పదవికి భంగమైనప్పుడు, తన కుర్చీకి ఎసరు వచ్చినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే అయిపోయి. ఆమె పెద్ద పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా సారీ చెప్పింది, ఎమర్జెన్సీ విధించడం తప్పే జరిగింది అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా పార్టీ పరంగా సారీ చెప్పింది రాజీవ్ గాంధీ హయాంలో. మనం చూసాం, మనం ఒకటి సిక్కుల ఊచకోత మీద, తర్వాత ఎమర్జెన్సీ మీద కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయిన తర్వాత కనుక వాళ్ళకు కూడా అభ్యంతరాలు ఏమంటున్నాను నేను. 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటేమో అది రాజ్యాంగ హననం జరిగిందో అది లీగల్ గా తర్వాత ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే క్యాబినెట్ తీర్మానం కూడా చేయొచ్చు, లేకుండా చేయొచ్చు అని, తర్వాత రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్నదని, తర్వాత యుద్ధము విషయంలో మనకి ఏదో ఎమర్జెన్సీ విషయంలో పార్లమెంట్ సాక్షిగా 366 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ లో కూడా రెక్టిఫై అయింది, కాదంటలేదు. కానీ ఆ 21 నెలల్లో జరిగిన ఘోరాలు నేను చాలా దగ్గరగా చూసిన వాడిని. చాలా వ్యాసాలు నాకు కిల్ అయ్యేది, పత్రికల పంపితే రాకపోయేవి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇందిరాగాంధీ కానీ వ్యతిరేకంగా రాసిన ఏ వ్యాసం ప్రచురితం కాలే ఆ కాలంలో 75 నుంచి 77 దాకా. 77లో కూడా ఏమైందంటే ఎప్పుడైతే జనతా ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఆమె 71 నుంచి 76 దాకా ఏదైతే ఉండాల్సిందో 1 సంవత్సరం పొడిగించుకుంది, పార్లమెంట్ ను 1 సంవత్సరం పొడిగించుకుంది కూడా. అది కూడా రాజ్యాంగ విరుద్ధమే. 5 ఏళ్ళు తర్వాత 6వ సంవత్సరం పొడిగించుకొని ఎప్పుడైతే ఎన్నికలకు పోయిందో అనుకూలంగా ఉందనంటే దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం యొక్క నష్టపోయింది. యాక్చువల్ గా దక్షిణ భారతదేశంలో నాకు అప్పటి మిత్రులు కొందరు ఉన్నారు, ఏబీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా జైల్లో వేసింది. చాలా అప్పటి మనకు ఎల్లమంచిన శివాజీ గారు రైతు సంఘ నాయకుడు ఇప్పుడు, అట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాకన్నా పెద్దవాళ్ళని కూడా చాలా మంది జైల్లో వేసిన సందర్భం చూసినాం మనం. కానీ దక్షిణ భారతదేశం మీద పెద్ద ప్రభావం పడలేదు. ఎందుకు 42 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 41 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఆయనలో ఒక నీలం సంజీవ్ రెడ్డి గారే నంద్యాల నుంచి గెలిచారు. ఈ ఉత్తర భారతదేశానికి వస్తే ఇంతకుముందు వాళ్ళ పేరు చెప్పారు కదా, మొరార్జీ దేశాయ్ అంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నుంచి మొదలు పెడితే సోషలిస్ట్ నాయకుల్ని, మన బీజేపీ నాయకులని అందరూ, బీజేపీ ఇప్పుడు జనసంఘ నాయకులు అందరినీ కూడా జైల్లో వేసిన సందర్భం చూసాం. పత్రికా స్వేచ్ఛ ఎంత అరికట్టబడ్డదంటే నాకు స్వయంగా నాకు ఇంగ్లీష్ పేపర్ వచ్చేది, ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎడిటోరియల్ కాలము వాళ్ళు నల్లటి ముద్ర, అప్పుడు అంత ప్రింటింగ్ నేను పనిచేసినప్పుడు అంతా కూడా ఆ అక్షరాలు పేర్చలేదు, అంటే మనకు ప్రింటింగ్ అక్షరాలు ఉంటాయి కదా పేర్చలేదు. ఇప్పటిలా కంప్యూటర్లు ఏం లేవు కదా. ఆ కాలంలో బ్లాక్ పెట్టేసి మొత్తం అంతా ఎడిటోరియల్ పేజీలో ఆ కాలంను ఖాళీగా పెట్టేవాళ్ళు, లేకుంటే మొత్తం నిరసన వ్యక్తం చేస్తే బ్లాక్ వేస్తే కూడా దానికి ఒక ప్రెస్ కౌన్సిల్ ఇండియా అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద సంఘం పెట్టి యుఎన్ఐని, పిటిఐని వీళ్ళన్నీ రద్దు చేసి ఏకీకృతంగా ఒక యునైటెడ్ ప్రెస్ మీడియాని పెట్టి వాళ్ళ సెన్సార్ జరిగిన తర్వాతనే ఆ వార్తలు వచ్చాయి. వాళ్ళ సెన్సార్లో ఎక్కడ ఇందిరాగాంధీ పేరు కానీ ఇవన్నీ జరిగితే అవి తీసేసేవాళ్ళు, ఎడిట్ చేసేవాళ్ళు. అంటే రాస్తే ఏంది రాయకపోయింది ఏంది మాలాంటి వాళ్ళు అనుకునే సందర్భం ఉన్నది. ఎడిటోరియల్ అయితే చాలా మంది బ్యాన్ చేశారు, అది రాయడం కన్నా రాయకపోవడం మంచిదని చెప్పి. కొందరు లోపాయి గారిగా అంటే ఏమంటారు దుశ్శాలలో చెప్పు పెట్టి కొడతారే, అది ఎక్కడ బయటపడుతుంది, ఇందిరాగాంధీ పేరు రాదు ఎక్కడ రాదు. అటువంటి భాషలలో కొన్ని ప్రింట్ అయిపోయి మేము కూడా హుషారుగా ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఇందిరాగాంధీ పేరు కాంగ్రెస్ పేరు రాకుండా విమర్శ అంతా ఒక జాతి జనరలైజ్ చేసి రాసేవాళ్ళం. అవి వచ్చేటి అట్లా చాలా వచ్చింది. 79 మన ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు. ఇంకో మాట చెప్తాను, అంత విధ్వంసమే జరిగిందా? నిజంగానే చెప్పానంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టు మనందరూ ఒప్పుకున్నట్టు ఆనాడు ఖచ్చితంగా పౌర స్వేచ్ఛ నశించింది. ఆర్టికల్ 20 జీవించే హక్కును కూడా. అయితే రామ్మోహన్ గారు, అయితే ఈ ఎమర్జెన్సీలో జైళ్లలో పెట్టడం కావచ్చు, ఈ పత్రికల స్వేచ్ఛను నిషేధించడం కావచ్చు, బలవంతపు వ్యాసెక్టమీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు సమాజంలో ప్రజల నమ్మకాన్ని ఎలా దెబ్బతీసాయంటారు? అంటే నమ్మకాలు అంటే ఒక మతం వస్తుంది. నేను మతాన్ని కూడా కరెక్ట్ గా ఇష్టపడదు, దాని అది ఇంకో కోణం అవుతుంది. నిజంగా చెప్పాలంటే
ముస్లిం మతస్థులు కొందరు ఏది వ్యాక్సినేషన్కి దీనికి వ్యతిరేకంగా ఉంటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేకంగా ఉన్నారు. అది మాత్రం మంచిదే అంటున్నాను. దేశంలో ఆనాడు ఉన్న పరిస్థితులలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుడు కరెక్ట్. కానీ వికెట్ నుంచి ఏమైందంటే సంజయ్ గాంధీ పెళ్లి కాని వాళ్ళు సినిమా థియేటర్లో సినిమాలు చూస్తున్న వాడిని తీసుకుపోయి ఆపరేషన్ చేసిన సందర్భాలు చూసినాం మనం. అప్పుడు చాలా నేను వార్తలు కూడా రాశాను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడిని. అంటే 17 ఏళ్ళ పిల్లవాడు 18 ఏళ్ళ పెళ్లి కాని వాడిని పెళ్లి అయి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కూడా కేసు కూడా పడ్డది. నా కొడుకు పెళ్లి అయి నెల అయింది, నాకు పిల్లలు కావద్దా, నాకు నా మనవడు మనవరాలు కావద్దా అని ఒక మహిళ కేసు వేసింది కూడా మనకు ఉత్తర భారతదేశం లక్నో హైకోర్టు అనుకుంటా నేను వేసింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఆనాడు విధ్వంసం జరిగింది, జీవించే హక్కును తీసేసాం. దీంతో ఇది కాకుండా కూడా మా గ్రామ పంచాయతీ ఆఫీసులో 20 సూత్రాల పత్రాలు ఉండే. నేను సర్పంచ్ అయినాక కూడా వాటిని దాచిపెట్టాను. ఎందుకంటే నిజంగా 20 సూత్రాల అద్భుతమైన పథకం కాదా? ఆనాడు 3 మంచి పనులు కూడా జరిగింది. ఎమర్జెన్సీలో ఎంత చెడు జరిగిందో మంచి కూడా జరిగింది అంటున్నాను. అంటే ఒక అనుశాసన పర్వమాన్ని కీర్తి ఇచ్చిన ప్రతిపక్షాలు ఉన్నాయి ఆనాడు ఎమర్జెన్సీని. నేను 2 పక్కలు చెప్తున్నాను, 2 సైడ్లు చెప్తాను. అంటే నాణానికి బొమ్మ బొరుసు 2 చెప్పుకోవాలి మనం. మన జీవించే హక్కు తీసేయడం కానీ, పత్రికా స్వేచ్ఛ పోవడం కానీ, అనవసరంగా చాలా మంది మీద కేసులు పెట్టడం కానీ, 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం కానీ, ఫెర్నాండెజ్ లాంటి వాడైతే అజ్ఞాతంగా తిరుగుతూ పట్టుబడి చాలు కూడా. అంటే ఇవన్నీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేసి గెలిచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 20 సూత్రాల పథకం. కానీ అవినీతి వ్యతిరేకంగా నిజంగా చెప్పాలంటే ఆఫీసులో ఉన్న వాళ్ళు టైంకు అప్పటికి ఇవన్నీ లేవు, తంబి ప్రెషర్లు ఏం లేవు, అయినా సరే భయంతో వచ్చారు, లంచం తీసుకోవడానికి భయపడ్డారు. 20 సూత్రాల పథకంలో అన్ని అద్భుతమైన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే పథకాలను కూడా ఆనాడు రచించడం జరిగింది. దాంతో పాటు అంటే మొత్తం సమాజంలో ఒక భయం ఏర్పడదు. అంటే తప్పు చేస్తే మనం కూడా జైలు పడతాం అనే భయం ఒకటి వచ్చింది. ఇది మంచిదే కదా. అంతేందుకు వెంకటరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వెంకటరావు గారు ఆనాడు ఒక రకంగా తీవ్రవాద చర్యలు కూడా కొంచెం అరికట్టగలిగిండు. అంటే ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంటే దానివల్ల 2 జరిగింది. మంచి కత్తికి ఒక మాట చెప్తాను రోజా గారు, కత్తికి తమ భేదాలు ఉంటాయి, కోసేవాడి తప్పు. కత్తి కూరగాయలకు వస్తుంది, మెడకాయలకు వస్తుంది. అంటే ఆనాటి మంచిని చెప్తున్నా, చెడని చెప్తున్నా. చెడేమో ఇవన్నీ చెప్పిన అన్ని జరిగినాయి, మంచి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తాను. 50 ఏళ్ల తర్వాత దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా? తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కక్షపూరితంగా జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాను. ఇప్పుడు సంవిధాన హత్యా దివస్ అంటున్నారు. ఇది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సంవిధాన హత్యా దివస్ ఏంది? సంవిధాన రక్షా దివస్ అనండి. అంటే ఎప్పుడు కూడా మన పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది ఈ రోజు. ఏమని అంటే దాన్నే కబీనాయ్ అనే మాటను కఠినంగా చెప్పొచ్చు, మంచిగా చెప్పొచ్చు. ఈయన కూడా సంవిధాన రక్షా దివస్ ఎందుకంటలేరు? అంటే రాహుల్ గాంధీ ఆ బుక్ పట్టుకొని తిరుగుతుంది కనుక మీరు దాని హత్యా దివస్ అని కాంగ్రెస్ పార్టీ ముడిపెట్టే పరిస్థితి అవుతుంది కదా. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆనాటికి ఈనాటికి మార్పు ఏంటంటే ఆనాడేమో డైరెక్ట్ గా మాంసం తిన్నారు, బొమ్మికల్ మెడలో వేసుకుని ఇందిరాగాంధీ. ఇవాళ ఈ గవర్నమెంట్ లో నేను పేర్లు ప్రస్తావించాను, కానీ ఆ అప్రటికత ఎమర్జెన్సీ సాగుతుంది. కగార్ ఆపరేషన్ నుంచి మొదలుకుంటే ఇవాళ దాన్ని వామపక్ష తీవ్రవాదాన్ని నేను వ్యతిరేకిస్తా, అంగీకరించాను. కానీ అప్రకటిత ఎమర్జెన్సీ సాగుతుంది. అంటే ఆనాడు ఇందిరా ఇందిరా అంటే ఎంత వ్యతిరేకించునో మొన్న కూడా మోడీ గ్యారంటీ అంటే అంతే వ్యతిరేకించాను స్పష్టంగా. మొన్న కూడా వ్యాసం రక్షణ. ఎందుకంటే వ్యక్తి పూజ ఎప్పుడైతే పెరుగుతుందో వ్యక్తి పూజలు ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజాస్వామ్య దేశాలు ఉండవు. ఇవాళ కొందరిని మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ చూస్తున్నాం, నాయకులను దైవాంశ సంభూతులను ప్రస్తావిస్తున్నారు. అదే నాయకులు ఏంటంటే రాజుకంటే రాజభక్తి మనకు చేయడం సరైనది కాదు. ఆఖరి శశిధరు, నేను శశిధరుడు ఎందుకు అంటున్నా అంటే శశిధరుడు అమెరికాకు పోవడం ఇవన్నీ కరెక్ట్ అన్నాను, ఆయన పంపడం చాలా కరెక్ట్ అన్నాను. ఇవాళ మనం మల్లికార్జున ఖర్గే మాట అంటున్నాడు ఏమంటే ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు ఇంగ్లీష్ ఒక మాట తెలియదు. ఆయన అన్న మాటను ఎందుకంటే గుర్తు చేస్తున్నాడు. ఇవాళ ఏదైతే శశిధరుడు ఏమంటున్నా అంటే మోడీ పార్టీ ఏమో అంటే బీజేపీ పార్టీ ఏమంటుందంటే మొదలు మనకు వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే దేశం ముఖ్యం అంటుంది. ఇవాళ దేశం కంటే మోడీ ముఖ్యం అంటున్నాడు శశిధర్. మళ్ళీ అక్కడికి వచ్చిన రాలేదా? అంటే వ్యక్తి పూజ ఎక్కడికి వచ్చిందంటే ఒకనాడుగా ఆ ఇందిరాగాంధీ కాదు ఇండియా ఇందిరా అన్నట్టు ఇవాళ మళ్ళా నియంతృత్వం అదే రూపంగా ప్రొసూపుతుంది. గత 11 ఏళ్ళుగా మొత్తం జరిగిందంటే మెల్లమెల్లగా మొన్నటి ఎలక్షన్ లో మోడీ గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీని మోడీ చెప్పుకుంటే తన కాళ్ళకు తానే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనుకున్నట్టే కదా. ఏమైంది? 240 సీట్లు పడిపోయింది. ఇప్పుడేమంటున్నారంటే ఈ దేశంలో మళ్ళీ ఒకసారి అప్రకృత ఎమర్జెన్సీ కనుక కాస్త ఏది శంఖంలోకి వస్తలేదు, తీర్థం కావడం లేదు. చాలా 356 ఆర్టికల్ ఉపయోగించుకొని నంబూదిరి ప్రభుత్వాన్ని ఏది కేరళలో మొట్టమొదటి రద్దు చేసింది నెహ్రూ కాదా? ఆనాడు వాళ్ళు చేశారు. ఆ తర్వాత 350 ఆర్టికల్ 10-12 రాష్ట్రాలు 10-12 రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేశారు. ఇవాళ రద్దు చేయకుండానే అస్సాం ఏం జరిగింది, గోవాలో ఏం జరిగింది,
మధ్యప్రదేశ్లో అయితే చూస్తుంది. నాకు ఆలోచన ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎమర్జెన్సీ రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. Right. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుణపాఠాలు నేర్చుకుందాం. Yes. ప్రజాస్వామ్యం నిలుస్తుంది, ప్రజల స్వేచ్ఛ నిలుస్తుంది అని చెప్పడం కోసమే ఇది చేయాలి. కానీ నేను హత్యా దివస్ ను వ్యతిరేకిస్తున్నా, రక్షా దివస్ అంటే బాగుంటుంది అని పర్ఫెక్ట్లీ సెడ్. ఎస్ సార్. సో వెంకటస్వామి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ని క్రిటిసైజ్ చేయడానికి ఈ ఎమర్జెన్సీని ఒక పొలిటికల్ టూల్ గా వాడుకుంటోంది బీజేపీ అని ఇటు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఈ దానికి కౌంటర్ గా కాంగ్రెస్ ఏం చెప్తోంది? ఇప్పుడు అసలు దేశంలో 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది అని చెప్పేసి అని అంటున్నారు. అయితే కాసేపు ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే మన ఈ ఆరోపణలు గేమ్ దాటేస్తే వన్స్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఈ రెండు పార్టీలు ఏం చేస్తే బాగుంటుందంటారు? మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను సీనన్న చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. రామ్మోహన్ రావు గారు అయితే చరిత్ర వారికి బాగా తెలుసు, వారు చెప్పుకొచ్చింది. సో శ్రీనన్న మాట్లాడిన అంశాలను నేను ముందే చెప్పాను. నేను బేసికల్ గా కేవలము కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ తెచ్చింది కాబట్టి నేను సమర్థించను అనేటువంటి మాట మేము అనలేదు. ఈవెన్ మా పార్టీ కూడా దాని మీద చింత వ్యక్తం చేసింది. దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏవైతున్నాయో వాటిని ఎవ్వరం కూడా ఈ దేశంలో రాహుల్ గాంధీతో సహా, నాతో సహా, ఖర్గే గౌతమ్తో ఎవరం కూడా సమర్థిస్తలేం. ఇది చాలా స్పష్టం. సో ఎమర్జెన్సీ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా వాటిని అది సమంజసం కాదని ఒప్పుకుంటున్నాం. తప్పును ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. సో మేము ధైర్యంగా ఒప్పుకుంటున్నాం, మేము చేసినటువంటి తప్పును మేము ఒప్పుకుంటున్నాం. అయితే దాన్ని కొద్దిగా లోతుగా విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే అంటే నేను ఈ మధ్య కాలంలో చాలా మంది ఎమర్జెన్సీ లాస్ట్ 1-2 years నుంచి ఎమర్జెన్సీ డే ఏదైతే June 25th ఉందో దీన్ని ఎక్కువ ఫోకస్ చేసి నెగిటివ్ యాంగిల్లో ఫోకస్ చేయడం కోసము బీజేపీ ట్రైయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్. బట్ అది అట్లా ప్రజలకు అట్లా వెళ్ళటం లేదు. అన్న ఒక మాట చెప్పినాడు, సిలబస్ లో మనం చదువుకోవాల్సిందే, మంచి చెడు అంతా తెలవాల్సిందే, మంచి కూడా తెలవాల్సిందే కదా. సో నేనేమంటాను అంటే రామ్మోహన్ రావు గారు ఇక్కడ గుర్తు చేసింది దాకా రాజాభరణాల రద్దు కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నటువంటి ఒక విప్లవ మహిళ యొక్క ఏదైతే పాలన అగ్రెసివ్నెస్ ను ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయక వాదులైనటువంటి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ బయట ఉన్న వాళ్ళు వ్యతిరేకించిన మాట చాలా స్పష్టం. ఇవాళ కూడా ఎవరైతే అగ్రెసివ్ గా ఉంటారో మహిళ అని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇప్పటికి కూడా లింగ భేదము, లేకపోతే జాతి భేదము, ఇవన్నీ కూడా కుల భేదం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కులం ఒక కులపోడు అంటే ఆధిపత్య కులమోడు చెప్తేనేమో అది కరెక్ట్ అంటారు. అదే కొంచెము అనగదొక్కబడిన కులమోడు చెప్తే వ్యతిరేకించేటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది. ఒక మహిళను యాక్సెప్ట్ చేసే పరిస్థితి వాటికి కూడా సంపూర్ణంగా లేదు అనేది చాలా స్పష్టం. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ కావచ్చు, సో మంచి అంశం ఏదైతే రాజ్యాంగంలో ఉందో, అంబేద్కర్ విరచిత రాజ్యాంగంలో ఉన్నటువంటి మంచిని దానిలో ఒక లొసుగులను ఆధారంగా చేసుకొని అందరూ లబ్ధి పొందారు. రాజాభరణాల రద్దుతోటి దేశ సంపదను ప్రజలకు కట్టబెట్టే ప్రయత్నం ఇందిరాగాంధీ చేస్తే, అదే స్థానంలో వచ్చిన మోడీ గారు ఇలా దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇలా చూస్తున్నాం. సో నేనేమన్నంటే రాజ్యాంగ స్పిరిట్ ను సీనన్న ఒక మంచి పాట చెప్పిండు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ పదవిలో కూర్చున్న వాళ్ళు దాన్ని ప్రజోపకారంగా ఉపయోగించి దాన్ని సిన్సియర్ గా ఇంప్లిమెంట్ చేస్తే అది మంచి జరుగుతుంది. ఒకవేళ దాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటే వాళ్ళ యొక్క ఆలోచనను దురాలోచనగా ఉపయోగించుకున్నట్టు అది నష్టం జరుగుతుంది. ఆ దిశగా కూడా ఈ రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది అనేటువంటి విషయాన్ని చిన్న చెప్పినారు. రామ్మోహన్ రావు గారు కూడా కత్తి ఎగ్జాంపుల్ గా చెప్పుకొచ్చినారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందు నేను ఈ చీకటి కోణం ఏదైతే ఉందో, ఎమర్జెన్సీ పేరుతో జరిగిన అకృత్యాల చీకటి కోణం ఎంతైతే ఇంపార్టెంటో, ఎమర్జెన్సీ కంటే ముందు వెనకాల
ముందు వచ్చినటువంటి అధికారికి వచ్చినటువంటి జనతా పార్టీకి సంబంధించి ఆ ముందు జరిగినటువంటి సంస్కరణలు వాటి యొక్క మంచితనం గురించి తర్వాత యొక్క అమెండ్మెంట్స్ గురించి భారతదేశ యువతకు తప్పనిసరిగా తెలవాల్సిందే. రాజ్యాంగం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అసలు రాజ్యాంగం యొక్క పాఠ్యాంశాలను చిన్నప్పటి నుంచి ఈ దేశంలో నేర్పకపోవడం కారణంగానే ఇలా రాజ్యాంగం యొక్క విధ్వంసం, అంబేద్కర్ యొక్క రచనలకు జరిగినటువంటి విధ్వంసం జరుగుతుంది. దాన్ని మనం రూపుమాపడం కోసం మేమైతే ప్రయత్నం చేస్తామో రాజ్యాంగ రక్షణ అంటున్నాం, రాజ్యాంగ పరిరక్షణ అంటున్నాం, రాజ్యాంగాన్ని రక్షించుకున్నాం అంటున్నాం, రాజ్యాంగ బద్ధంగానే పోదాం అంటున్నాం. ఈ రాజ్యాంగం లేకపోతే ఈ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు, ఆ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు. సో అట్లాంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం యొక్క స్పిరిట్ ను పాజిటివ్ వేలో మనం తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత రెండు జాతీయ పార్టీల, సరే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా జాతీయ పార్టీలు, అన్ని జాతీయ పార్టీల మీద అన్ని ప్రాంతీయ పార్టీల మీద బాధ్యత ఉన్నది. ఆ విలువలను కాపాడేటువంటి వాతావరణం అయితే ఇలా ఉన్నదని నేను అనుకుంటలేను. రాజకీయ పక్షాలలో ఆ సిన్సియారిటీ ఉన్నది అనుకుంటలేను. సో మా పార్టీకి సంబంధించి మేమైతే రాహుల్ గాంధీకి సంబంధించి అయితే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, హీఈస్ కమిటెడ్ టు ది ప్రొటెక్షన్ అండ్ కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కు ఆయన కట్టుబడి ఉన్నారు. మేము కూడా కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకా ఇతర మిత్రులు కావచ్చు, అందరం కూడా రాజ్యాంగాన్ని సరైన స్పిరిట్ లో ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి కరెక్ట్. ఇక్కడ చర్చలో నేను శ్రీరామ్ అన్నట్టుగా ఆయన కూడా చెప్పినాడు, నేను కూడా చెప్తున్నాను రామోహన్. దీన్ని ఒక ప్రజలకు వచ్చే తరాలకు ఉపయోగపడేటువంటి దిశలనే చర్చను తీసుకుపోదలుచుకున్నాము. రాజకీయ విమర్శ, ప్రతి విమర్శ, తర్వాత రాజకీయమైనటువంటి దురుద్దేశాన్ని ఇందులో చెప్పించే ఉద్దేశం నాకు కానీ సీనానికి కానీ వేరే వాళ్ళకి కానీ లేదు. కాబట్టి ఈ దిశలో చర్చ జరిగి ఈ దిశలోనే ప్రజలకు చరిత్ర నేర్చుకోవాల్సిందే కదా. స్వాతంత్రం కోల్పోయింది, స్వాతంత్రం తెచ్చింది, రెండు తెచ్చుకోవాలి. ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ఎమర్జెన్సీకి దారి తీసిన ప్రయత్నాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను సీనాన్న తోటి ఏకీభవిస్తూ ఈ దిశగా ఈ స్పిరిట్ తోటి అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా కూడా ట్రూ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ షుడ్ బి క్యారీ ఆన్ బై ది ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ద ఇండియా. దట్ ఈస్ ద స్పిరిట్. అంటే ఈ ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది, చెడు జరిగిన అంటే మనం గతం నాస్తి కాదు నేస్తాం అది అనుభవాల ఆస్తి అన్నాడు ఒక కవి. గతం నాస్తి కాదు నేస్తాం అది అనుభవాల ఆస్తి. సో అనుభవంలో చెడు నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని మంచి నుంచి మన ఆయన చేస్తున్న కీడేంచి మేలేంచాలని, అంటే ఆ కీడులో జరిగినటువంటి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని దాన్ని మంచిగా ఎట్లా మార్చుకుంటాం అనేటువంటి దిశగా ఈ రాజ్యాంగం ఈ ఎమర్జెన్సీ డేను గుర్తు చేసుకుంటే మంచిది. కానీ ఏదో పార్టీకి అంటగట్టేసి దాన్ని ఇంకొక రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడం. నేను ఇంతకు ముందు కూడా బీజేపీ స్లోగన్ ఒక్క వర్డ్ చెప్తున్నాడు. నేను ఏమంటానంటే రామ్మోహన్ రావు గారు కూడా అది సరి చేసుకోమన్నాడు. నేను కూడా ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒక మాట చెప్పిన, కాంగ్రెస్ ముక్త భారత్ కాదు మిత్రమా, భ్రష్టాచార ముక్త భారత్ అని కోరుకుందామని చెప్పాను. సో అట్లాంటి ఒక అంటే స్ఫూర్తినిచ్చేటువంటి పదజాలంతో ముందుకు పోతే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ సార్. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు నాతో పాటు చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1977లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 42 పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ 41 సీట్లు గెలుచుకోగలిగింది కదా. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. అంటే మరి దక్షిణాది ప్రజలు ఎమర్జెన్సీని పట్టించుకోలేదంటారా? అట్లా కాదు మేడం. ఇక్కడ ఏంటంటే ఆ రోజుల్లో యూపీ బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పాలిటిక్స్ ఉండేది. యూపీ, బీహార్, ఈ వైపున ఢిల్లీ అస్థిన రాజకీయాలు, కొంత సెంట్రిక్ రాజకీయాలు జరిగేది. ఇంకా ఫెడరల్ ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని ఈ రకంగా జరిగిన దాంట్లో ఏమైంది అంటే సెంటర్ పవర్ఫుల్ అవుతుంది, స్టేట్స్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 356 కానీ ఎమర్జెన్సీ కానీ, అంటే రాష్ట్రాల యొక్క పవర్ స్టేట్ లిస్ట్ కూడా పెండింగ్ పడుతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లో మీకు ఏమైతుందంటే అకాడమిక్ గా స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ జరగదు, అమలు జరగదు, లెజిస్లేచర్ ఉండదు. ఇక్కడ సస్పెండెడ్ మోడ్ లోనన్నా ఉంటుంది, ఐదర్ డిజల్యూషన్ మోడ్ లోనన్నా ఉంటుంది.
అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ పార్లమెంట్ గానీ లేకపోతే సెంట్రల్ లో ఆ రోజు ఎమర్జెన్సీ పీరియడ్ లో ఉన్న పవర్ఫుల్ లీడర్ గాని చేతిలో వాళ్ళు అనుకున్నయే ఇక్కడ స్టేట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ చట్టాలు జరగాలన్నా అక్కడ పార్లమెంటే నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 356 ఆర్టికల్ పెడతారు, స్టేట్ లిస్ట్ సస్పెండ్ అయిపోతుంది, పార్లమెంట్ లో చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏమైనా కావాలంటే బిల్లులు. సో ద వండర్ఫుల్ బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు ఎంత చక్కగా అంటే అసలు మామూలుగా వర్ణించడానికి వీలుండదు. ఏ టైంకి ఆ టైంకి నిజంగా చిత్తశుద్ధితో పరిపాలన జరిగితే గనక అది ఒక ఏమంటారు అబ్రక దబ్ర ఈ భారతదేశానికి కాన్స్టిట్యూషన్ అంత చక్కటి. అంటే నేను అనేది ఏంటంటే ఎమర్జెన్సీ అనేది దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఒకటే ఉంటుంది కదా, కానీ ఒకటే ఉంటుంది. అయితే ఏమంటారు అదే అన్నాను, అప్పుడు సోషలిస్ట్ లీడర్స్ అందరూ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎక్కువ శాతం జార్జ్ ఫెర్నాండెస్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, అద్వానీ గారు, వాజ్పేయి గారు, జయప్రకాష్ నారాయణ గారు, సో ఇటు బెంగాల్ వరకు ఆ రాజకీయాలన్నీ కూడా ఇందిరాకు అగెనెస్ట్ గా బాగా పోలరైజేషన్ జరిగింది అన్నట్టు. సో ఎక్కడైతే ఇప్పుడు ఆమె ఉద్దేశం కూడా అదే కదా, ఆమెకు ఎక్కడైతే ఫేవరబుల్ ఉందో పార్టీ, ఆమెకు అన్ఫేవరబుల్ ఆర్టికల్ 356 90+ టైమ్స్ కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది మేడం ఈ దేశంలో. 90 పైగా అంటే 100 సార్లు అనుకోవచ్చు, 100 సెంచరీ కొట్టింది. సో ఈ రద్దు చేసిన గవర్నమెంట్లు ఏవి అంటే మొత్తం కూడా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్సే. అంటే ఒక నేచురల్ కలామిటో ఫైనాన్షియల్ గా మొత్తం ఒడిదుడుకులను ఎదుర్కొన్న రాష్ట్రంగా ఆ రకంగా కాదు, ఓన్లీ నాన్ జనతాదళ్ కానీ జనతా పార్టీ కానీ లేకపోతే ఆ రోజు ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలను కానీ, ఉదాహరణకు ఇంతకుముందు కోట్ చేయనిది ఎన్టీ రామారావు గారిది కూడా గవర్నర్ రామ్లాల్ ఇప్పటికి మాకు గుర్తుంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అంత పెద్ద ఘనకార్యం చేసినారు, మంచి చేసినా చెడు చేసినా. ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి చర్చిస్తున్నాం అంటే రిమైనింగ్ పీరియడ్ మంచి ఉండొచ్చు కాక, మీరు మాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంది, ఎమర్జెన్సీ పీరియడ్ ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లో మొత్తం డార్కే కనిపిస్తుంది. మనం మిగతా టెన్యూర్ ఆమెది ఏవేవి మంచి ఏవి చెడు అనుకున్నప్పుడు కొన్ని మంచి చెడులు వస్తాయి ప్రతి మానవుడి దాంట్లో. సో రెండోది నేనేమంటున్నంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 356 అనేది ఈ రాష్ట్రాల పట్ల అన్న కత్తి వెంకటస్వామి చిరునామాలో కత్తి ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు వాళ్ళ చిరునామాలో కూడా కత్తిలాగా వేలాడేది ఆర్టికల్ 356. నిజంగా కూడా ప్రాంతీయ పార్టీలు చాలా భయపడేది, ఉన్న పలంగా రద్దు చేసేది, అప్పుడు అడిగే నాదుడు లేదు. కాకపోతే ఎన్టీ రామారావుని మరి రెస్టోర్ చేయగలిగినాం నిజంగా. అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కాబట్టి బీజేపీ వెంకయ్య నాయుడు గారి అధ్యయన ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చింది, మళ్ళీ రెస్టోర్ అయింది ప్రభుత్వం. వండర్ ఏంటంటే మళ్ళీ రెస్టోర్ చేసినాక ఆయన నాకు ఇది వద్దు, ఇది ఎంగిలి పడిపోయింది, నేను మళ్ళీ గెలిచి వస్తా ప్రజలకి అని ఆయన ఎన్నికలకు దిగినాడు. ఎన్టీ రామారావు ఇస్ డిఫరెంట్ లీడర్ కదా, అందుకే స్టాల్ వార్డ్స్ ఉన్నారు. ఇవాళ కత్తిసే వెంకటసామన్న భయపడాల్సిన పని. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇందిరా నాయకత్వాన్ని, నెహ్రూ నాయకత్వాన్ని విభేదించినటువంటి వాళ్ళు ఎంతో మంది స్టాల్ వార్డ్స్ అండి. ఈ రోజు వాళ్ళ పుస్తకాలు రచనలు మనం చదవాల్సినంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గానీ ఇప్పుడు కొన్ని పార్టీలలో మనం ఈ రకంగా లేదు. ఇప్పుడు జేవుజూరే వాళ్ళు దేవుడే కాళ్ళు మొక్కడాలే మనం చూస్తాం, కలెక్టర్లే కాళ్ళు మొక్కే తెలంగాణ రాష్ట్రం మనం పోయినసారి చూసినాం కదా మనం. ఇక అంతకన్నా దుర్మార్గంగా ఏముంటుంది చెప్పండి. సో కాబట్టి మనము ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని చదివిస్తారు మేడం, మీరు పిల్లల్ని ఢిల్లీకి పంపో, ఈడీకి పంపో, కలెక్టర్ చేయాలని నానా యాతన పడి ఐఏఎస్ చేస్తారు. ఎందుకురా ఐఏఎస్ చేస్తున్నాం అంటే రేపు ఎవడో ముఖ్యమంత్రి అయితే వాళ్ళ కాళ్ళు మొక్కడానికి మనం ఆయన ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మేడం. ఆ కాలంలో అడమెంట్ గా ఉంటేనే పోస్టింగ్లు ఉండవు, అరే కాళ్ళు మొక్కడం కూడా నేర్పియాలి మనం ఆ ట్రైనింగ్ లో. ఇప్పుడు రాజ్యాంగ హత్యా దినం అనేది ప్రకటించడము, దీని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇద్దాం? సంవిధానం విశ్లేషకులు సూచించినట్టుగా రాజ్యాంగ రక్షా దినం అని ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు జనరల్ గా ఇది ఒక సొంత డైరీ లాగా ఇందిరాగాంధీ గారు ఆ రెడ్ డైరీలో ఉన్న ఆమె పేజీ, నచ్చని పేజీని చింపివేయడం, కొత్త పేజీని అంటేయడం, అదంతా కూడా ఒక హత్యారూపకంగానే దాన్ని సంవిధాన హత్య అంటున్నాం మనం. సంవిధాన హత్య, సంవిధాన్ని మనం వేరే భాషలో దుర్వినియోగపరిచినారు, దాన్ని కిల్ చేసినారు. ఇక అదే వస్తుంది మళ్ళీ ఇంగ్లీష్ లో అన్నా కానీ తెలుగులో అదే మీనింగ్ వస్తుంది. సో మొత్తం మీద రాజ్యాంగం కొంత ఆ పేజీలు చదివినప్పుడు, ఇప్పుడు రామాయణంలో కూడా ఉడతకు ఒక స్థానం ఉంది, ఒక పేజ్. మరి ఈ చీకటి రోజులకు కూడా ఒక స్థానం ఉంది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది తప్ప అండ్ రిమైనింగ్ లీడర్ ఎవ్వరు కూడా ఇప్పుడు వెంకటసామన్న కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన నాకు చెడ్డోడు కాదు, రామ్మోహన్ అన్న వేరే మాట్లాడితే చెడ్డోడు కాదు కదా. వాళ్ళల్లో కొన్ని మంచి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. వీ షుడ్ రేపు డిబేట్ వస్తుంది, రేపు డిబేట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తూతూ మైమై అనుకుంటాం, ఇదే వెంకటస్వామి గారు వస్తారు నేను వస్తాను, అట్లా విభేదించుకుంటాం. కానీ అకాడమిక్ గా వచ్చినప్పుడు
వెనకట ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులను అందించిన దేశం కాబట్టి విత్ ఇన్ ది పార్టీ కూడా జరిగినప్పుడు మాట్లాడితేనే వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడంటే డిసిడెంట్ ముద్ర వేస్తున్నారు కానీ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రావు గారు, కత్తి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.